నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయానికి వచ్చేస్తే భారత సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. అదేంటి అంటే ఎస్సీ ఎస్టీలోగా ఉన్నటువంటి వారు ఎవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి ఎస్సీ ఎస్టీల నుండి పొందే ప్రయోజనాలు ఇక నుంచి వర్తించవు. అవి ఎవరైతే క్రైస్తవ మతంలోకి మారుతారో ఎస్సీ ఎస్టీల వారు, వారికి ఎస్టీలు పొందే ప్రయోజనాలు లభించవు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకు వర్తించవు అంటే, హైందవ మతంలో కుల వ్యవస్థ ఉంది. అనాదిగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా సామాజికంగా వెనుకబాటు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని హైందవ మతంలో ఈ రిజర్వేషన్స్ మరియు అదనపు ప్రయోజనాలు అప్లై అవుతున్నాయి. అయితే వీరు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత క్రైస్తవ మతంలో ఈ కుల వ్యవస్థ అనేటువంటిది లేదు కాబట్టి అక్కడ కులాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చే రిజర్వేషన్లు అవసరం లేవు, లేకుంటే అదనపు ప్రయోజనాలు అవసరం లేవు. కాబట్టి అక్కడ ప్రత్యేకమైన కుల వ్యవస్థ లేదు కాబట్టి అక్కడ అందరూ సమానమే. కాబట్టి ఆ మతంలోకి వెళ్ళిన వారికి ఈ ఎస్సీ ఎస్టీలను పొందే ప్రయోజనాలు వర్తించవు అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. అయితే ఈ అభిప్రాయం మీకు అంగీకారమా కాదా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.